క్రైస్తల దైవ మర్మములు ఫిబ్రవరి 3. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమ 25:8. ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు యాకోబునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరముల తరువాత మరి వివరముగా సినాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరచెను. పర్వతము మీద మోషే అనేక విషయములను చూచెను. అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము. సినాయి పర్వతంపై మోషేకు దేవుడు కనపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీ పత్రికలో చదువుచున్నాము. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 3:6లో చెప్పుచున్నాడు. దేవుడు నిర్మించుచున్న ఇంటిలో మనకు పాలిభాగము ఏ విధముగా లభించును? మీరు నేనెవరినని చెప్పుకొంచున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులను అడిగాను. అందుకు పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ ప్రత్యక్షత అను బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పెను. క్రీస్తును గూర్చి మనకు అవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదు కానీ ఆత్మానుసారమైన ప్రత్యక్షతయే. దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనము ప్రభువును ఎరుగుదుమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమునకు అవసరమైన సామగ్రిని సమకూర్చుదుము.